హలో ఆల్, ఈరోజైతే మేము భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ని మీకు చూపించడానికి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మన తెలంగాణలో వరంగల్లో చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్. సో మీరు కూడా ఖచ్చితంగా వీలు చేసుకొని వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. మనం గోశాలకి వెళ్ళగానే మనకైతే కృష్ణుడు దర్శనం అయితే ఇస్తాడు. అండ్ తర్వాత చుట్టుపక్కల చూస్తే తడకలేసారు, ఎండాకాలం కదా, సో ఇబ్బంది కావద్దని మనకిదైతే వెళ్ళే దారి. ఫస్ట్ మనకి అలా ఎంట్రన్స్తో వెళ్తుంటే ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్తుంటే మనకైతే ఫస్ట్ వినాయకుడి దర్శనం అయితే అవుతుంది. అంతకుముందైతే ఇక్కడ చెరువులో మొత్తం వాటర్ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి వర్క్ జరుగుతున్నట్టుంది, సో మొత్తం ఎండిపోయింది. అండ్ టెంపుల్ లోపల దర్శనానికి ముందు ఒక ప్రదక్షిణ అయితే చేశాను నేను. సో ప్రదక్షిణ అయిపోయాక దర్శనానికి వెళ్ళాను. సో నేను వెళ్ళిన టైం చాలా బాగుంది. స్పెషల్ దర్శనానికి అండ్ నార్మల్ దర్శనానికి ఒకటే అంటే 2 వేస్ ఉన్నాయి, బట్ జాయింట్ మాత్రం ఒక దగ్గర ఇచ్చారు. సో నేనైతే అమ్మవారి ముందు నుండి వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఎర్లీ మార్నింగ్ అంటే 8 లోపు వెళ్ళండి, చాలా బాగా జరుగుతుంది దర్శనం. అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పెద్ద విగ్రహం. మీరైతే ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళని వాళ్ళు ఉంటే. ఇది వరంగల్లో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. భద్రకాళి శరణం. నేనైతే టెంపుల్ చుట్టుపక్కల టెంపుల్లో మొత్తం అయితే కవర్ చేశాను ఈ వీడియోలో. ఇంకా ఇలాంటి టెంపుల్స్ అయితే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భద్రకాళి శరణం మమ. భద్రకాళి శరణం మమ. భద్రకాళి